అలాగేనే. ఏమండి, మా ఫ్రెండ్ శ్రీలత ఫోన్ చేసిందండి. అదే దుబాయ్లో ఉంటుంది కదా, అది ఫోన్ చేసింది. మనకి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. మీ రెజ్యూమ్ దానికి పంపించేశాను, మీకు దుబాయ్లో ఉద్యోగం వచ్చేసినట్టే. ఏమంటారు మామయ్య గారు? తనకి జాబ్ వస్తే మీకు సంతోషమే కదా. ఏంటండి మాట్లాడరు? మామయ్య గారిని అవసరమైతే బావగారు వాళ్ళ ఇంట్లో ఉంచేద్దాం, నెలకు అయ్యే ఖర్చుకుంటే డబ్బులు ఇచ్చేద్దాం మనం. ఏమంటారు? అలా కాదు అంటే ఓల్డేజ్ హోమ్ లో పెడదామండి. మంచిగా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయనకు కూడా మంచిగా కాలక్షేపం అవుతుంది కదా. సంగీతానికి ఆల్రెడీ ముందో చెప్పాను, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. మా నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచాడు. 30 ఏళ్ళ నుంచి ఈ 60 ఏళ్ళ వరకు ప్రతి క్షణం ఆ స్థలం కొందాం, ఈ ఇల్లు కట్టుదాం, పెద్దోడికి ఇది బాగుంటుంది, చిన్నోడికి ఇది బాగుంటుంది, పిల్లలకి ఆస్తి కూడా పెట్టాలి, పిల్లకి కట్నం ఇచ్చేయాలి, పిల్ల ఇలా చేయాలి, పిల్లగాడి భవిష్యత్తు ఇలా ఉండాలని మా గురించి ప్రతి క్షణం ఆలోచించి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అటువంటి అమ్మ నాన్నకి తోడుండాల్సిన సమయంలో నేను వేరే దేశం వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. అంత అవసరం కూడా లేదు, అంత ఆర్థిక ఇబ్బందులు కూడా మనకేం లేవు. అర్థమవుతుంది కదా నాన్న? సంగీత, వాతావరణం చల్లగా ఉంది, నాన్నకి భోజనం పెట్టేటప్పుడు కొంచెం వేడివేడిగా ఏదైనా వండి పెట్టు. అర్థమవుతుందా? మామయ్య, వేడి వేడిగా అన్నం వండాను, వడ్డిస్తాను, కూర్చోండి. అలాగమ్మా. మామయ్య, వేడి సరిపోతుందో లేదో చేయి పట్టండి. సరిపోయిందా వేడి? ఇంకా వేడిగా కావాలా? ఏమైందన్నా? నానా ఇలా కాలే? కంచం కాలేదు నాన్న. వేడి వేడిగా పెట్టమన్నారు కదా అన్నం, వేడి సరిపోతుందో లేదో అని కంచాన్ని కాల్చి అందులో అన్నం పెట్టాను. ఎందుకు రానా ఇదంతా మనకి? ఎందుకు రానా ఇదంతా మనకి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావా రాక్షసి? అయినా మా వదిన కూడా చేస్తుంది కదా. చదువుకున్న దాన్ని అని చెప్పి వాళ్ళ పరువు దీకు. ఉండకపోతే ఎక్కడన్నా పని దుకి చావు, అంతేగానిగో ఇలాంటి శకలు చేసావంటే ఏం చేస్తాను నాకెదురు. నేనేం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను.
హలో అన్నయ్య, అన్నయ్య నేను ఇక్కడ సంతోషంగా లేదన్నయ్య. నన్ను మీ బావగారు మా బావగారు చిత్రహింసలు పెడుతున్నారన్నయ్య. నువ్వు ఈ ఇంటి పిల్లలు చేసుకొని అక్కడ మహారాణిలా చూసుకుంటున్నావు అన్నయ్య. నేను మాత్రం ఇక్కడ నరకం చూస్తున్నా అన్నయ్య. నన్ను మీ బావగారు కొట్టినట్టు నువ్వు ఈయన చెల్లిని కొట్టొద్దన్నయ్యా. ఈయన కూతురుని చిత్రహింస పెట్టొద్దన్నయ్యా. నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చెయ్యన్నా. నేను బ్రతికున్నానో చచ్చానో నీకు తెలుస్తుందన్నా. ఇప్పుడు నేనేంటో తెలుస్తుంది చూడు. 1 2 3 నా చేతి చచ్చావేను. ఏంటి అసలు నువ్వు? ఇన్ని రోజు చంపేస్తానే. ఈ రోజు నా చేతిలో ఏంటను అసలుకి ఏమనుకుంటున్నావే? నా గురించి నీకు తెలియదు. దండం పెడతానే, ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోను. ప్లీజ్ ప్లీజ్. అది పుట్టింటికి రావడానికి అమ్మా నాన్న కలిసిన ఇల్లు కూడా లేదు. చేయి చేసుకోను. నా చెల్లిని ఏమనొద్దని చెప్పువే. నా చెల్లిని ఏమనొద్దని చెప్పువే. సంగీత అన్నయ్య, ఇంకా చాలా అన్నయ్య. వెళ్ళి మొహం కడుక్కొని రండి, అన్నం తిందాం. చేతులారా చేసుకున్న తప్పురా, మీరు అనుభవిస్తున్నారా? కలిసి ఉండే అదృష్టం కొందరికి ఉండదు, కలిసి ఉండాలని కొందరికున్నా ఆ అదృష్టం కూడా కొందరికి ఉండదు. జీవితం ఏంటోనండి, ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో తెలీదు, ఎంత బాధ పెడుతుందో తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కష్టాలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మామగారు.